హలో అండి, మావి చిగురు స్టోరీస్ ఛానల్కి స్వాగతం. ఈరోజు కొడవటి గంటి కుటుంబారావు గారు రచించిన అమ్మమ్మ కథని వినిపిస్తాను. కథ నచ్చితే లైక్ చేయటం మర్చిపోకండి. మీకెలా అనిపించిందో కామెంట్ చేయండి. ఇక కథ మొదలు పెడదాం. మా శంభుగాడు తలోధరి వాళ్ళ అమ్మమ్మను కథ చెప్పమని వేధించటం నాకు వినిపించింది. ఈ ఒక్క ముక్క వరించటానికి కొన్ని విషయాలు చెప్పాలి. మా అత్తగారు మాతోటే ఉంటున్నది. ఆవిడకి 2 కూతుళ్ళు, నా భార్య చిన్నది. మా వదిన గారిని పొరూరిచ్చారు. అయితే వాళ్ళు పొరూరులో ఉండటం లేదు, బొంబాయిలో ఉంటున్నారు. నా షడ్డిగుడికి రెక్కాడితే గాని డొక్కాడదు. అందులో కూడా రెక్కాడటం జాస్తి, డొక్కాటం కాస్త తక్కువను. పెళ్లి నాటికి అతనికి కాస్త పొలం పుట్రా ఉండేవి. పెళ్ళయ్యాక ఆ కాస్త హరించకపోయింది. మా వదిన గారి పాదం నిప్పాదమని అత్తవారు విసుక్కున్నారు. దరిద్రుణ్ణి చేసుకున్నదని మా అత్తగారు కూడా తాను పెద్ద కూతురి పైన చిరాకు పడి తనకున్న 4 ఎకరాల పసుపు కుంకుమతో సహా మా దగ్గరకు వచ్చేసింది. లేనివాడికి ఎవరిస్తాడు? మొగుడు పోయిన ఆవిడికి తన పసుపు కుంకుమ పొలంతో రుణం తీరిపోయినట్టేయి. దాన్ని ఏ కూతురికిద్దామని ఎరిగిన వాళ్ళందరితోనూ సంప్రదించి ఆలోచన చేసింది. 2కి చెరిసగం ఇవ్వమని చాలామంది సలహా ఇచ్చారు. అంత ధర్మబద్ధంగా పనిచేసి అనామకురాలిగా ఉండటం ఆస్తిగల ఏ ఆడదానికి ఇష్టమవుతుంది గనుకనా? తల్లి కోసం మా వదిన గారు మహా తహతహలాడింది. మొగుడు తెచ్చే 300లతో వాళ్ల సంసారం ఏమాత్రం సుఖంగా జరగటం లేదు. అందులో 100 పైచిలుకు ఇంటి అద్దెకు కరెంటుకు పోనే పోతుంది. కొందరి అదృష్టం అలా ఉంటుంది. యుద్ధానికి ముందు మా షడ్డిగుడు బెజవాడ రైసు మిల్లులో పనిచేశాడు. అప్పుడు అతని జీతం చాలకుండానే అఘోరించింది. ఇట్లా కాదని మద్రాసులో ఒక ఉద్యోగం సంపాదించుకొని అక్కడికి మకాం మార్చాడు. 14 మాసాల వ్యవధిలో మా వదిన గారు 2 పిల్లల్ని కని ఆ జీతం రాళ్ళు చాలకుండా చేసేసింది. తర్వాత ఈ బొంబాయి ఉద్యోగమా, మరీ 3 పిల్లలు, దారిద్ర్యమును. మా షడ్డిగుడి అదృష్టంలో ఏం మార్పు లేదు. చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్టు మా షడ్డిగుడు 6వ పిల్ల కూడా పుట్టాక ఆపరేషన్ చేయించుకొని ఫ్యామిలీ ప్లానింగ్ అనబడే కుటుంబ నియంత్రణ అమలు జరిపాడు. చెప్పొచ్చిందేంటంటే తన తల్లి తాలూకు 4 ఎకరాలు తన పేరే పెట్టించేసుకుందామని మా వదిన గారు భగీరథ ప్రయత్నం చేసింది. దాని దురాశ చూసావటే అన్నది మా అత్తగారు మా ఆవిడతో. ఓ చెంప జరక్క చస్తుంటే దురాశ అంటావేమిటి అని మా ఆవిడ తల్లిని కోప్పడింది. తెలుగు వాళ్లకు దుశ్శబ్దం చాలా ఇష్టం. శాల్వాను దుశ్శాల్వా అన్నట్టే ఆశను దురాశ అంటారు. అభిమానాన్ని దురాభిమానం అంటారు. అయితే ఆ కాస్త దానికిచ్చేసి నీ పిల్లల నోట కరక్కాయ కొట్టనా అన్నది మా అత్తగారు. అంత దురన్యాయం ఆలోచిస్తే తనకు కంపరంగా ఉన్నట్టు. ఇక మా ఆవిడ తల్లి మీద విసుక్కుని, నీ పొలం లేకపోతే మేమేం కరక్కాయలు తినంలే, ఆ ముష్టి పొలాన్ని పట్టుకుని ఊరేక్క దానికి ఇచ్చేసి నిశ్చిందంగా కూర్చో అన్నది. అయితే నీకక్కర్లేదంటావు అన్నది మా అత్తగారు బెదిరింపుగా. వద్దు, నిజంగా వద్దా? వద్దు మొర్రో అంటుంటిని కదటమ్మా అంటే తన ఆస్తిని మా ఆవిడికే ఇవ్వాలని మా అత్తగారు నిర్ణయం చేసేశారు. నాకు మామూలు మనుషుల మనస్తత్వమే అర్థం కాదు. డిటెక్టివ్ నవల పాటలు. మా అత్తగారి మనస్తత్వం ఏమర్థమవుతుంది? దేహి అని అడగని వాళ్లే ఎక్కువ పాత్ర గలవాళ్ళని ఆవిడ ఉద్దేశమేమో. లేకపోతే తన చిన్న కూతురికి తన మీద గురి తక్కువగా ఉన్నట్టు గ్రహించి మరింత గౌరవం సంపాదించగలందుకు తన పొలాన్ని ఇవ్వాలని నిశ్చయించిందో ఏమో. పెద్ద కూతురు ఆ 4 ఎకరాల కోసమే కావచ్చుగాక తల్లిని దేవుడల్లే చూసింది. అలా చూసే ఆవిడ తల్లికి లోకువైందో ఏమో నాకు తెలీదు. మా ఆవిడకు నాలో నమ్మకం లేక ముందుగానే హెచ్చరించింది. మా అమ్మ మీతో చెప్తుంది తన ఆస్తి నా పేర పెట్టబోతున్నానని. మీరు ఎగిరి చంకలు గుద్దుకోక గుంబనంగా ఉండండి. ఆస్తి నీ పేర పెడతానే అంటుంది గాని అత్త నా పేర పెట్టడం కాదు, పాడు కాదు. ఆ పొలం మీద ఏటా 600-700 వస్తాయి. వాటిని తెచ్చి నా ఒళ్ళో పోసి తాను వచ్చి నా నెత్తిన ఎక్కి కూర్చుంటుంది. ఈవిడ్ని ఎట్లా వదిలించుకోవాలో నాకు తోచటం లేదు. పెద్దదొచ్చి మన దగ్గర ఉంటానంటే వద్దంటామా? డబ్బేకపోయినా ఉంచుకోవచ్చులే అన్నాను. ఆవిడ రాకుండా ఉంటే ఎదురు డబ్బిస్తాను, మీకేం చెబుతారు? అత్తగారని మీకు మోజైతే నాకేమీ లేదు అన్నది మా ఆవిడ. చెప్పు ఎక్కడ ఖర్చేది తొడుక్కున్న వాడికే తెలుస్తుంది. నేను ఒప్పుకుంటాను. మా అత్తగారు నా నరం మీదకి ఏనాడూ రాలేదు. కానీ మా ఆవిడ మాత్రం తన తల్లితో అంత బాగా వేగలేని మాట నిజం. మా అత్తగారు 2 మాటలు అనేసరికి మా ఆవిడకి ఊపిరి అందకపోవటం, కళ్ళు మెరవటము, గొంతు కీచిపోవటం నేను కళ్ళారా చూసి నేను రహస్యంగా మందలించాను కూడాను.
ఆవిడ మీద నీకేదో శత్రుత్వం. ఉత్త పుణ్యానికి ఎందుకు అట్లా ఆయాసపడిపోతావు? ఆవిడ ఏమన్నదని అన్నాను. మీకు తెలియకపోతే ఊరుకోండి, ఆవిడ మనస్సులకు తొడపాసం పెడుతుంది అన్నది మా ఆవిడ. మనస్సుకు తొడపాసం పెట్టడం అనేది నేను మా ఆవిడ నోటే విన్నాను. మా ఆవిడ కూడా భగీరథ ప్రయత్నమే చేసింది తల్లిని దూరంగా ఉంచటానికి. మా అత్తగారు సామాన్యురాలు కాదు. 2 కూతుళ్ళు భగీరథ ప్రయత్నాలను వ్యర్థం చేసి మా ఇంటికి వచ్చేసింది. నువ్వు మీ అమ్మను 2 చేతులు చాచి ఆహ్వానించి ఉంటే ఆవిడ రాకపోయేనేమో అన్నాను. ఈ మాట ముందే చెప్పకపోయారా? ఇన్నాళ్ళు ఏం చేస్తున్నారు అన్నది మా ఆవిడ. మా షడ్డుగుడి కుటుంబ నియంత్రణలాగే నా సలహా కూడా గత జల సేతుబంధనమయ్యింది. ఇక మా ఆవిడ ఓడిపోయినా నేననుకున్నాను, మా అత్తగారు గెలిచారనుకున్నట్టు కనబడలేదు. మా ఆవిడ మనస్తత్వంలో నాకు కనిపించిన తిరుగుడు అదే. మరొకరైతే విజయగర్వంతో తృప్తి పడేవారు. కానీ ఆవిడ మటుకు మధ్య మధ్య మా ఆవిడకు పరీక్ష పెట్టేది. పాపమది బొంబాయిలో ఆ దరిద్రుడితో ఏం అగుచాట్లు పడుతుందో దాన్ని చూడాలనిపిస్తుంది అనేది. వెంటనే మా ఆవిడ వెళ్ళాలని ఉందనకపోతే వెళ్ళి చూసిరారాదు, ఇక్కడ రైలెక్కిడు అక్కడ దిగడమేగా అనేది. రైలైతే మాత్రం దూరాభారం కాకుండా పోతుందా? పైగా అదే పట్నం, అవే కార్లు. ఓసారి వెళ్ళాగా ఏ క్షణాన ఏ కారు మీదగా పోతుందోనని భయపడి చచ్చాననుకో. నీకు అక్క మీద అంత జాలి ఉంటే 1 ఏడాది ఐవేజు దానికి పంపరాదు అన్నది మా ఆవిడ ఒకసారి. మా అత్తగారు అంకిళ్ళు నొక్కుకొని మీ మీద పడి తింటూ దానికెక్కడ పంపనే డబ్బు హవ్వ అన్నది. నీకింద తిండి పెట్టలేమంటావా ఏమిటి? లేక మేం హోటల్ నడుపుతున్నామని నీ ఉద్దేశము అన్నది నా భార్య రెచ్చిపోయి. చూసావా 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 నేనని మాటలు కూడా ఎట్లా కల్పిస్తుందో అన్నది మా అత్తగారు అశరీర ధర్మసాక్షితో. డబ్బుకు తిండికి ముడిపెట్టింది నువ్వా నేనా? మా అత్తగారు విషయం మార్చేసి పోవాలనుకుంటే మాత్రం చెంబుగాడిని ఒట్టిముండను వదిలి ఎట్లా ఉండనే అన్నది. ఇక్కడ 2 విషయాలు స్పష్టం చేయాలి. మా అత్తగారు తన డబ్బు మేం తింటున్నామని మనస్ఫూర్తిగా నమ్మించామో గాని నేనేనాడు అనుకోలేదు. ఆ డబ్బు ఆవిడ చేతి మీదగానే ఖర్చయ్యేది. ఓసారి నగలు కొనేది. నాకు పనికొచ్చే ధోవతులు గాని ప్యాంటు షర్టు గుడ్డలు గాని ఏనాడు కొనలేదు. ఒకసారి కొన్నా నేను ఆవిడ రుణాన పడిపోయినట్టు బాధపడి ఉండేవాణ్ణి. ప్రతి నాటకానికి సినిమాకు బయలుదేరి ఇరుగు పొరుగు వాళ్లకు డబ్బులు అప్పు ఇచ్చేది. ఏమిటిక చేసేది? నిజంగా ఆవిడ ఖర్చు ఆవిడ భరించుతుంటే ఆవిడ ఉన్నందుకు నాకు అదనపు ఖర్చు కానవసరం లేదు. కానీ అవుతూ వచ్చింది. మీ అమ్మ ఒక్కతే కదా వచ్చింది, మన ఇంటి ఖర్చు దాదాపు రెట్టింపైందేంటి అని నేను మా ఆవిడని అడిగితే, అడక్కండి రోజు పిండి వంటలు చేస్తానంటుంది, నూనె నెయ్యి మంచినీళ్ళలాగా వాడేస్తుంది, ఎక్కడ అడ్డుపడవను, అప్పడాలు కాల్చరాదంట, వేయించాలట. అప్పటికి ఏదో ఒక వంక చెప్పి అడ్డుపడుతూనే ఉన్నాను. నాకు మతిపోతుంది. ఆవిడతో రోజుకు 90 అబద్ధాలు ఆడేస్తున్నాను అన్నది. ఇక 2వ సంగతి, మా పిల్లలంటే ఆవిడకి ముద్దు. నేను నమ్మను. వాళ్ళు మా అత్తగారిని చాలా అసహ్యమైన మాటలన్నీ అంటారు. మరి మా తలోదరి నోటికైతే హద్దు పద్దు లేదు. దానికి మేం బారసాల చేసి పేరంటూ పెట్టలేదు. అది అందరినీ తన పొట్టతో కొలుస్తుంది. దానికి 3 చాక్లెట్లు ఇచ్చిన వాళ్ళకన్నా 4 ఇచ్చిన వాళ్ళు ఎక్కువ మంచివాళ్ళు. తాను తినేది అటుకులైనా సరే ఓపిగ్గా కూర్చొని లెక్క పెట్టి కుర్రాడికి కూడా లెక్క పెడతానంటుంది. చూసి చూసి దానికి తలోదరి అని పేరు పెట్టాను. తలోదరి ఏమిటి అని మా ఆవిడ అడిగితే, దాని తల్లో ఉదరం ఉందో ఉదరంలో తలుందో ఇంకా తేల్లేదు కానీ అది తలోదరి మటుకు అవును అన్నాను. ఇక మా అత్తగారు మొట్టమొదటిసారి దాన్ని నెలల పిల్లగా చూసి దీనికి ఏం పేరు పెట్టారే అని అడిగితే మా ఆవిడ నీ పేరే పెట్టాం అనేసింది. ఆవిడ నమ్మేసింది. కానీ మేం దాన్ని తలోదరి తలా ఉదరం అని పిలుస్తుంటే పిల్ల పలకటం చూసి ఆవిడ నా పేరు పెట్టామన్నారు అన్నది. అది ముద్దు పేర్లే అన్నది మా ఆవిడ. పిల్లలకు తన పేరే పెట్టుకున్నామనే నమ్మకంతో ఆవిడ మా తలోదరిని కొంతకాలం జాస్తి మమకారంతో చూసింది. కానీ ఆ మమకారం దక్కలేదు. నీ పేరు సుభద్రే, నా పేరు కూడా అదే. నన్ను చిన్నప్పుడు సుబ్బు అని పిలిచేవాళ్ళు. నువ్వు కూడా అట్లా పిలిస్తే గాని పలక్కు అన్నదావిడ. మా పిల్లలిద్దరూ కొత్త రకం పిప్పరమెంటును చప్పరించినట్టు సుబ్బు అనే మాటను చాలాసార్లు ఉచ్చరించి చూసుకొని హే 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 సుబ్బు చుప్పు సుబ్బు సుబ్బు బుబ్బు 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 అని ఆట మొదలెట్టారు. ఆ ఆట కొంచెం సేపు ఆడాక వాళ్ళు కోతులల్లే ఒకరినొకరు అనుకరిస్తూ ఆవిడ నెత్తిన చేయి పెట్టి రుద్దుతూ సుబ్బు సుబ్బు ఓ సుబ్బు అని పిలుస్తూ కిలకిలా నవ్వారు. చాలే ఊరుకోండి, మీకు చిన్నంతరం పెద్దంతరం లేదు అని ఆవిడ వాళ్లను కసిరింది. వాళ్ళు ఆవిడ ఆగ్రహాన్ని లక్ష్య పెట్టలేదు. మొత్తం మీద
ఆవిడ వాళ్ళ గౌరవాన్ని సంపాదించలేకపోయింది. ఏ పత్రికలో ఏ ముసలమ్మ బొమ్మ కనిపించినా అచ్చు అమ్మమ్మే అనేవాళ్ళు. అమ్మమ్మ, నీకు సినిమాలంటే అంత ఇష్టం అయితే సినిమాల్లో వేషం వేయరాదు అనేవాళ్ళు. మావిడే పిల్లల్ని మందలించేది, బెదిరించేది కూడా. ఎందుకు వాళ్ళని తిట్టిపోస్తావు అన్నాను. వాళ్ళు ఆవిడ్ని నోటుకొచ్చిన మాటల్లా అంటున్నారు. పెద్దవాళ్ళం, మనం అనిపిస్తున్నాం అనుకుంటుందో ఏమో నా భయం. అనుకుంటే మన దగ్గర ఉండకుండా వెళ్ళిపోతుందనా నీ భయం? ఆవిడ్ని పంపాలంటే ఇదా ఆ పద్ధతి? పిల్లల దగ్గర లొల్లి అయింది, వాళ్ళు చెడిపోతున్నారని కూడా నాకు భయమే. చెప్పొద్దు, శంభుగాడైతే మరీ పెచ్చిమీరిపోతున్నాడు. అవును, వాణ్ణి ఆవిడ చుడి, బూ, వెండి చెంబు అని వైనాలుగా పిలుస్తున్నది. వాడు పోటీపడి ఆవిడ్ని కూడా వైనాలుగా పిలుస్తున్నాడు. ఎక్కడి పేడొచ్చి పడిందండి? మా పిల్లల్ని నేను అదుపు చేయదలచలేదు. మా ఆవిడ చేయలేకపోతుంది, కానీ వాళ్లను నిగ్రహించే ఉపాయం మా అత్తగారే కనిపెట్టింది. ఆవిడ వాళ్లకు నీతి కథలు చెప్పనారంభించింది. ఒక విధంగా ఆవిడది క్లాసికల్ పద్ధతి. నీతి కథలన్నవి ఒక్కొక్క సందర్భాన్ని పురస్కరించుకొని పుట్టాయి. వాటిలో ఉండే నీతిని ఆధారం చేసుకుని ఎవరో ఒకరు తమ ప్రవర్తనను సరిదిద్దుకున్నారు. ఆ తర్వాత వాటిని మనం పుస్తకాల్లో చదువుకోవటం సందర్భ శుద్ధి లేకుండా జరిగింది. దర్జీవాడి కొడుకు 3వ తరగతిలో మిత్రభేదం చెప్పి ఏం లాభం? నీతి కథలను సందర్భోచితంగా చెప్పటమే సరి అయిన పద్ధతిని నా నమ్మకం. మా అత్తగారు ఆ పద్ధతి అవలంబించింది. ఆవిడ వాటిని కేవలం ఆత్మరక్షణార్థం వినియోగించుకున్నది. పాత కథలు సందర్భోచితంగా ఉండే వాటినే చెప్పేది. సందర్భానికి సరిపడే కథ లేనప్పుడు ఆవిడ కొత్త వాటిని సృష్టించి చెప్పేది. ఒక మంచి కథ చెప్పమ్మమ్మ అన్నాడు శంభు. ఒక మంచి కథ చెప్పు సుబ్బమ్మ అన్నది తలోధరి. ఇవాళ ఒక మంచి కథ చెప్తాన్రా అన్నది మా అత్తగారు. కథ చెప్పాలన్న బుద్ధి తానంతటా తనకే కలిగేటట్టుగా. అనగనగనగనగా ఒక రాజుకి కూతురుండేది. దాని పేరు తలోదరేనా అన్నది తలోదరి. ఏం పేరో వినండి. దాని తల్లి కాస్త చచ్చిపోయింది. అందుచేత రాజు 2వ పెళ్ళాం దాన్ని పెంచింది. ఇక 2వ పెళ్ళానికి చాలామంది పిల్లలుండేవాళ్ళు. వాళ్ళందరూ ఈ తల్లి లేని పిల్లని ఏడిపించేవారు. వాళ్ళందరికన్నా ఇది పెద్దదిగా. ఎట్లా ఏడిపించేవాళ్ళు అన్నాడు శంభుగాడు. పెద్దదని నేనన్నానా ఏమిట్రా? చెప్పింది వెనక అన్నీ ఊహించుకుంటామేమ్రా? 2వ పెళ్ళాం పిల్లలంటివిగా అమ్మమ్మ. మన ఇంటి వెనక రామయ్య పెళ్ళాం, 2వ పెళ్ళాం. ఇక రామయ్యకు మొదటి పెళ్ళాం కూతురు, 2వ పెళ్ళాం కన్నా పెద్దది మేం చూశాం కూడాను. మా అత్తగారు చిక్కులో పడి, రాజుగారు 2 పెళ్ళాల్ని ఒకేసారి చేసుకున్నాడ్రా అన్నది. అట్లా చేసుకుంటే జైల్లో పెడతారట అమ్మ చెప్పింది. రాజుని ఎవరూ జైల్లో పెడతారా? రాజు లేదన్నా చెయ్యొచ్చు. కథ వినండి. పాపం తల్లి లేని పిల్లని సవత్తల్లి, సవతి అన్నలు, అక్కలు నానా కష్టాలు పెట్టేవాళ్ళు. పనంతా చేయించేవాళ్ళు. మూకోట్లో చాలకుండా పారేసిన అన్నం పెట్టేవారు. రాజుగారికి డబ్బు లేదా? రాజుగారింట్లో కూడా మూకుళ్ళుంటాయా? మన ఇంట్లో మిగిలిన అన్నం పని మనిషి కూడా వెయ్యమే. మా అత్తగారు ఈ ప్రశ్నలకు తట్టుకోలేక, మీరు కథ వింటారా, నన్నేదన్నా పని చేసుకోమంటారా అన్నది. వింటాం చెప్పు అన్నారు. మా అత్తగారు పోయిన ఉత్సాహాన్ని మళ్ళీ తెచ్చుకుంటూ, అప్పుడేమైందంటే పాపం ఆ తల్లి లేని పిల్లకు ఒకనాడు చచ్చిపోయిన తల్లి కల్లో కనిపించింది. అమ్మా విను, నీ సవత్తల్లి, అక్కలు, అన్నలు సరిగ్గా చూసేటట్లు చేస్తాను. నీ నోట మంచి మాట వచ్చినప్పుడల్లా ఒక ముత్యం రాలుతుంది. ఆ తర్వాత నువ్వు సుఖంగా ఉంటావని చెప్పింది. ఇక అప్పుడు ప్రారంభించింది. నేను ఆలోచనలన్నీ కట్టిపెట్టి ఆవిడ చెప్పే కథ వినసాగాను. కథ చప్పున చూడటానికి పాతదల్లే ఉన్నా అందులో ఏదో కొత్త అంశం ఉంది. అది నవ్వితే నవరత్నాల కథ కాదు. తన్ను ఏడిపించేవాళ్ళు పాడు పని చేసినా, పాడు మాటలన్నా అనాథ పిల్లవాళ్లకు హితబోధ చేస్తుంది. ఆమె నోటి నుంచి హితం వచ్చినప్పుడల్లా నోటి నుంచి ఒక పెద్ద ముత్యం రాలుతుంది. వాటిని దురాశాపరులైన సవితి తల్లి, ఆవిడ పిల్లలు ఏరుకుంటూ ఉంటారు. బహుశా మా అత్తగారి ఉద్దేశం మా పిల్లలకు మంచి మాటలే అనటం నేర్పాలని అయ్యి ఉంటుంది. కానీ కథ పూర్తయ్యేలోపే ఎదురింటి అంబుజం బయట నుంచి మామీ అని పిలిచింది. వెంటనే మా అత్తగారు కథను మధ్యలో వదిలేసి బయటకెళ్ళింది. మా చుట్టుపక్కల వాళ్ళు, మా ఇంటికి వచ్చేవాళ్ళు మా అత్తగారి కంటపడి, కానీ మా ఆవిడ కంటపట్టడానికి లేదు. అది పరిస్థితి. ఎప్పుడన్నా దారి తప్పి ఆవిడకి తెలియని వాళ్ళు వచ్చి మా ఆవిడతో మాట్లాడి వెళ్తే వాళ్ళ పుట్టు పురోత్తరాలన్నీ తల్లికి చెప్పకుండాను ఆవిడ ఇంకేం పని చేసుకోవటానికి లేదు. ఇంటికి ఎవరొచ్చినా ముందు తాను పరిగెత్తుతుంది అన్నది తలోధరి. మన గుర్క అన్నాడు శంభుగాడు. కథ పూర్తి చేయకుండా వెళ్ళింది చూడు నాన్న. నీకు ఈ కథ వచ్చునా?
తర్వాత ఏమైంది నాన్న అన్నది తలోదరి శంభుగాడిని వెంటబెట్టుకుని వచ్చి నా దగ్గర కూర్చుంది. ఏమవుతుంది, ఆ తల్లి లేని పిల్ల మంచి సలహా చెప్పినప్పుడల్లా దాని నోట ముత్యం రాలుతుంది కదూ. ఆ ముత్యాల కోసం ఆశపడి దాని సవతి తల్లి ఆవిడ పిల్లలు అస్తమానం ఏవో పాడు మాటలు అనేవాళ్ళు. వాళ్ళు పాడు మాటలు అన్నప్పుడల్లా, పాడు పనులు చేసినప్పుడల్లా తల్లి లేని పిల్ల అలా అనకూడదు అనేది, జంతువుల్ని పట్టుకుని చావగొట్టేవాళ్ళు, అలా జంతుహింస చేయకూడదు అనేది ముత్యం రాలేది. ఆ పిల్ల మూలంగా వాళ్ళు అన్ని పాపిష్టి పనులే చేసి లక్షలు కోట్ల ముత్యాలు సంపాదించుకున్నారు. చివరకు కొందరు కలిసొచ్చి యమధర్మరాజు దగ్గరికి వెళ్ళినప్పుడు యమధర్మరాజు పాపిష్టి పనులన్నీ చేసిన వాళ్లను స్వర్గానికి పంపించి మంచి నీతులు చెప్పిన పిల్లలను రౌరవ నరకంలో 1,00,000 ఏళ్ల కాలం అన్నాడు అని కథ ముగించాడు. అమ్మమ్మ కథ పూర్తి చేసే ఉత్సాహంలో నేను గమనించనే లేదు. ఆవిడ అంబుజాన్ని అప్పుడే పంపేసి తిరిగి వచ్చి నేను పూర్తి చేసిన కథ విన్నది. కథ పూర్తయ్యాక పిల్లలు హే 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 రావు 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 నరకం 1,00,000 ఏళ్ళు అని చాలా ఆనందించారు. ఆ రోజే మా అత్తగారు తనకు బొంబాయి వెళ్ళాలని ఉన్నట్టు నా భార్యతో అన్నదంట. మా ఆవిడ కావాలన్నదో యథాలాపంగా అన్నదో కానీ ఇప్పుడేం పోతావులే అన్నదట. తర్వాత 4-5 రోజులకు ఆవిడ బొంబాయి వెళ్ళి నెల దాటింది. ఇంతవరకు ఒక్క ఉత్తరం ముక్కన్నా రాయలేదు. ఈ కథ నచ్చితే లైక్, షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.